the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గత 15 రోజులుగా ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు అనే టాపిక్ వార్తల్లోకి వస్తుంది. ఈరోజు కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వారు భారతదేశం యొక్క వృద్ధి రేటుకి సంబంధించి అంచనాను విడుదల చేస్తూ మరొకసారి వార్తల్లోకి వచ్చారు. సో ఈ టాపిక్ ఏంటో చూద్దాము. సో ఏ దేశానికి సంబంధించి అయినా జీడిపి ఇంపార్టెంట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాము. ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ జీడిపి. ఏ దేశం యొక్క వృద్ధి రేటునైనా కూడా జీడిపిలోనే పర్సెంటేజ్లో చూస్తాము. అలాంటి జీడిపిని వివిధ దేశాలకి సంబంధించి వివిధ అంతర్జాతీయ సంస్థలు తరచూ అంచనా వేస్తూ వార్తల్లోకి వస్తాయి. అంచనా అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి లేదా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేసరికి ఈ దేశం యొక్క వృద్ధి ఇంతగా నమోదవబోతోంది అని చెప్తారు. అలా భారతదేశానికి సంబంధించి గత 15 రోజులుగా మీకు చాలాసార్లు ఈ టాపిక్ చెప్తున్నాను. ప్రతి సంస్థ, వార్తలు నిలిచిన కొన్ని ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటే అంతర్జాతీయ సంస్థలు, IMF వంటివి, వరల్డ్ బ్యాంక్ వంటివి కానివ్వండి, UNCTAD వంటివి కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం OECD వంటివి కానివ్వండి, దాంతోపాటు భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ అయిన RBIకి సంబంధించి కానివ్వండి, నీతి ఆయోగ్కి సంబంధించి కానివ్వండి, అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ వారు కానివ్వండి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారి నుంచి కానివ్వండి, ఇలాంటి వృద్ధి అంచనాల వార్తల్లోకి వస్తే వాటిపైన ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు కూడా IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి హెడ్ క్వార్టర్ ఎక్కడ? వాషింగ్టన్ DC అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాకు చెందిన లేదా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సంస్థ IMF వారు భారతదేశం యొక్క వృద్ధిని 6.3%గా అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 2023-2024 ఆర్థిక సంవత్సరం FY24, ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి చివరి తేదీ 2024 మధ్య ఈ సంవత్సర కాలంలో, ఈ ఆర్థిక సంవత్సర కాలంలో భారతదేశం యొక్క వృద్ధిని IMF ఎంతగా అంచనా వేస్తుందంటే 6.3%. గతంలో 6.1% అన్నారు, ఇప్పుడు 0.2%ని పెంచడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. అండ్ నిన్నటి క్లాస్లో మీకు గతంలో లాస్ట్ 10 డేస్లో వార్తల్లోకి వచ్చిన ప్రముఖ వృద్ధి అంచనాలు ఏవైతే వాటి గురించి చెప్పాను. అండ్ మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా ఏదో ఒక టాపిక్కి సంబంధించి అయితే లైవ్ రూపంలో కానీ, షార్ట్స్ రూపంలో కానీ, వీడియోల రూపంలో కానీ, లేదా కమ్యూనిటీలో పోస్టుల రూపంలో కానివ్వండి, ఎప్పుడు వీలున్నా కూడా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, వీటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ట్యాబులర్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో కూడా అందించడం జరిగింది. సో వాట్సాప్ ఛానల్ మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో ఒక బ్రేకింగ్ న్యూస్ ఛానల్ వంటిది. అది మీకు రెగ్యులర్గా ఒక రోజులో కనీసం ఒక 5 నుండి 10 ఇంపార్టెంట్ ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటే డైరెక్ట్ ఇమేజెస్ని నేను సెండ్ చేస్తున్నాను. సో మీకు ఆ ఛానల్ లింక్ కావాలంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు లింక్ అనేది దొరుకుతుంది. ఆ లింక్ నుండి మీ వాట్సాప్ నుండి ఫాలో క్లిక్ చేయండి. మీకు నేను ఏది పోస్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా బ్రేకింగ్ న్యూస్ లాగా మీకు ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి. సో చూడండి, సో భారతదేశం యొక్క వృద్ధికి సంబంధించి ఈరోజు ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs ఇంపార్టెంట్. IITలో ఒక IIT గౌహతి వార్తల్లోకి వచ్చింది. అంటే అస్సాం రాష్ట్రంలోనూ ఒక IIT. ఈ IIT వారు IIT పరిధిలో పనిచేస్తున్న ఒక స్టార్టప్ సంస్థ ఇటీవల ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఒక ఇన్నోవేషన్, IITs యొక్క ఇన్నోవేషన్ ఇంపార్టెంట్. హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టార్టప్ ఈ IIT పరిధిలో పనిచేస్తున్న ఒక అంకుర సంస్థ. ఆ సంస్థ మొబిల్యాబ్ అనే ఒక పరికరాన్ని తయారు చేసింది.
మొబిల్యాబ్. ఈ పరికరం యొక్క ప్రత్యేకత ఏంటంటే 25 పారామీటర్స్ ఇన్ బ్లడ్. మన బ్లడ్లో 25 రకాల పరీక్షలను సులభంగా డయాగ్నోసిస్ చేసే అధునాతనమైన పరికరం. సో డయాగ్నోసిస్ కిట్ అనుకోండి, దాన్ని తయారు చేస్తారు, మొబిల్యాబ్ అని గుర్తుంచుకోండి. AI80 అని అడుగుతారు. ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఉంటారు, లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్, ఇటువంటి వాటితో ఇబ్బంది పడేవారు ఎవరుతారో వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ డయాగ్నోసిస్ అనేది చూసుకోవాలి, అంటే రక్త పరీక్షలు చేయించుకోవాలి. వారికి ఇది అత్యంత ఉపయుక్తకరంగా ఉంటుంది అని చెప్పేసి IIT గౌహతి శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. IITల పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, గమనించండి. అండ్ నెక్స్ట్ G20. ప్రస్తుతం G20కి అధ్యక్ష బాధ్యతల్లో భారత్ విధులు నిర్వర్తిస్తోంది. ఈ నవంబర్ 2023 వరకు భారత్ ఆధ్వర్యంలోనే G20 పనిచేస్తుంది. తర్వాత బ్రెజిల్ G20 అధ్యక్ష బాధ్యతల్లో అమల్లోకి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. యాక్చువల్గా ఆ హ్యామర్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 9th, 10th రోజున భారతదేశంలోని రాజధాని ఢిల్లీలో భారత్ మండపం వేదికగా G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. అప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆ హ్యామర్ ఉంటుంది కదా, సూచిక, దాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా గారు స్వీకరించారు. మరి భారత ప్రధాని ఎక్కడ నుండి స్వీకరించారు? జోకో విడోడో ఇండోనేషియా దేశాధినేత నుండి స్వీకరించారు లాస్ట్ ఇయర్. సో ప్రస్తుతం భారత ఆధ్వర్యంలో G20 సదస్సులు ఇంకా జరుగుతూనే ఉంటాయి, నవంబర్ వరకు జరుగుతాయి. అలా G20కి సంబంధించి పార్లమెంట్ స్పీకర్ సదస్సు. పార్లమెంట్ స్పీకర్స్ అంటే ఏంటి? పార్లమెంట్లో మనకు ద్విసభ విధానం ఉంది. మరి స్పీకర్ అనే పదవి ఏ సభకి సంబంధించింది? లోక్సభ. లోక్సభకే అధ్యక్షుడిని స్పీకర్ అంటాము. సో స్పీకర్ల సదస్సు ఇటీవల న్యూఢిల్లీలో వార్తల్లోకి వచ్చింది. సో యాక్చువల్గా ఈరోజు టెంటేటివ్ ప్రారంభోత్సవం, 13th రేపటి రోజున అండ్ 14th రోజున ఈ సదస్సు అనేది జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కృతమని గుర్తుంచుకోండి. అండ్ 9th G20 పార్లమెంటరీ స్పీకర్స్ సదస్సు, దీనికి కెనడా కూడా హాజరవుతుంది. కెనడా. సో కెనడా, ఎందుకు కెనడా గురించి స్పెసిఫిక్గా చెప్పానంటే ఇటీవల భారత్కి కెనడాకి కొంత గ్యాప్ అనేది వచ్చింది, రిలేషన్స్లో కొంత దూరం అనేది పెరిగింది బికాజ్ ఆఫ్ వన్ సిక్ మర్డర్. సో సిక్ హత్యకు సంబంధించి, నిజ్జర హత్య విషయంలో రెండు దేశాలకు సంబంధించి కొంత గ్యాప్ అనేది వచ్చింది. అయినా కూడా బాధ్యతలే అండ్ ఏదైతే ఉంటుందో రెండు దేశాల మధ్య విరోధమే అని చెప్పేసి కెనడా ప్రస్తావించింది. సో కెనడాకి సంబంధించిన స్పీకర్ కూడా భారతదేశానికి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు అనేది ప్రారంభం. అండ్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు ఇటీవల చైనా సహకారంతో, చైనా రుణ సాయంతో నిర్మితమవున ఒక 82 కిలోమీటర్స్ పొడవైన రైల్ నెట్వర్క్ని ప్రారంభించడం జరిగింది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా. సో చూడండి, PM షేక్ హసీనా అన్వీల్స్ పద్మా బ్రిడ్జ్. పద్మా మన భారతదేశంలో గంగా నది, బంగ్లాదేశ్లో ఎంటర్ అయినాక పద్మా అని పిలుస్తాం మనం. సో పద్మా బ్రిడ్జ్ రైల్ లింక్ ప్రాజెక్ట్, లార్జెస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ అండర్ చైనాస్ BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. భారత్కి వ్యతిరేకం సింపుల్గా ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది. అందులో భాగంగా పద్మా బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో రైల్ లింక్ని ప్రారంభించడం జరిగింది. 82 కిలోమీటర్స్ పొడవైన రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో రైల్ లింక్. సో ఎక్కడ అంటే మావా రైల్వే స్టేషన్, ఎక్కడ ఢాకా బంగార్ రైల్వే సర్వీస్ మధ్య, గుర్తుంచుకోండి. సో ఇటీవల పద్మా బ్రిడ్జ్ రైల్ లింక్ ప్రాజెక్ట్ ఇటీవల ఏ దేశంలో వార్తల్లోకి వచ్చింది? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక సోప్ బాక్స్ రేస్ అనేది ప్రారంభం కాబోతుంది. సోప్ బాక్స్ రేస్లో నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ప్రారంభించబోతున్నామని చెప్పేసి రెడ్ బుల్ సంస్థ, నిర్వహణ సంస్థ చెప్పింది. యాక్చువల్గా ఈ సోప్ బాక్స్ రేసులు ఏవైతే ఉంటాయో ఇంజన్ లేకుండా ప్రత్యేకంగా చూపర్లను అట్రాక్ట్ చేస్తుంది. అంతకుముందు ముంబైలో కానివ్వండి అటువంటి ప్రాంతాల్లో జరిగినాయి, కానీ హైదరాబాద్లో మొదటిసారి. సో చూడండి, అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్న సోప్ బాక్స్ రేసులకు భాగ్యనగరం వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ సంస్థ రెడ్ బుల్లో ప్రకటించింది. నాన్ మోటారైజ్డ్ మోటార్ లేని వాహనాల పోటీలతో ప్రేక్షకులకు వినోదం పంచడం దీని యొక్క ఉద్దేశం. బ్రెజిల్లోని బ్రసెల్స్లో మొదటిసారి సోప్ బాక్స్ రేసులు ప్రారంభమైనట. మొదటిసారి నిర్వహించగా ఇప్పటి వరకు 52 దేశాలు 95 నగరాలకు ఇది విస్తరించింది. 2012-16లో ముంబై వేదికగా పోటీలు జరగగా 8 నెలల తర్వాత భారత్లో హైదరాబాద్ నగరంలో తొలిసారిగా ఈ పోటీలు జరగనున్నాయి. ఇనార్బిట్ మాల్ వేదికగా మార్చి నెలలో ప్రారంభ కార్యక్రమం జరగనుంది.
ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ను పంచుతారు, గుర్తుంచుకోండి. సోప్ బాక్స్ రేసెస్. అండ్ నెక్స్ట్, ఇటీవల అతి పురాతన ఒక సంస్థ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పురాతన సంస్థ, థింక్ ట్యాంక్, రక్షణ రంగానికి సంబంధించి ఇండియాస్ ఓల్డెస్ట్, భారతదేశంలోని ఒక పాత సంస్థ, చరిత్ర కలిగిన సంస్థ యుఎస్ఐ, యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వారు కంట్రీలోనే, దేశంలోనే మొట్టమొదటి మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని ఇటీవల ప్రారంభించబోతున్నారట. మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ అంటే ఉత్సవాలు, రక్షణ రంగం, సైన్యానికి సంబంధించి, వాళ్ళ వారసత్వానికి సంబంధించి, వాళ్ళ సంస్కృతికి సంబంధించి ప్రత్యేకంగా నిదర్శనంగా నిలిచే ఒక హెరిటేజ్ ఫెస్టివల్ని ఏ సంస్థ నిర్వహించబోతున్నారంట? ఒక థింక్ ట్యాంక్, ఇండియాస్ ఓల్డెస్ట్ థింక్ ట్యాంక్ సంస్థ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించబోతున్నారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో చక్రావత్ 2023 వార్తల్లోకి వచ్చింది, ముఖ్యంగా విపత్తు నిర్వహణకి సంబంధించి. సో ఇది యాన్యువల్ జాయింట్ హెచ్ఏడిఆర్ రిలీఫ్ ఎక్సర్సైజ్, యాన్యువల్ వార్షిక జాయింట్ సంయుక్త. హెచ్ఏడిఆర్ అంటే అర్థం ఏంటిదంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్, విపత్తుల నిర్వహణకి సంబంధించి రిలీఫ్ ఎక్సర్సైజ్ ఏజేహెచ్ఈ 2023 అనేది ఇది వాస్తవంగా మొదటిసారి, ప్రతి సంవత్సరం జరుగుతుంది, మొదటిసారి 2015లో జరిగింది. దీన్ని ఈ సంవత్సరం గోవాలో 9th అక్టోబర్ నుండి 11th అక్టోబర్ నిన్నటి వరకు ఇండియన్ నేవీ వారు నిర్వహించడం జరిగింది. చక్రవర్తి 2023 AJ23. సో 2015లో మొదటిసారి, అలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. యాన్యువల్ జాయింట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ 2023, సింపుల్గా చక్రవర్తి అని గుర్తుంచుకోండి. ఇందులో భాగంగా విపత్తు నిర్వహణకి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, కెన్ బెత్వా రివర్ లింకింగ్, దేశంలోనే మొట్టమొదటి జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కెన్ బెత్వా. కెన్ నది మధ్యప్రదేశ్లో ఉంది, బెత్వా నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని బెత్వా ఎప్పుడు కూడా వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, కెన్ నది ఏమో ఎప్పుడు వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది, వాటర్ సర్ప్లస్. సో అలా ఈ రివర్ లింకింగ్ ఏదైతే ఉంటుందో కెన్ బెత్వా నదులను కలపడం అన్నట్టు. సో మధ్యప్రదేశ్, యూపీ ఈ రెండు రాష్ట్రాల నుండి కూడా రివర్ లింకింగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. దీని ద్వారా బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్కి ఫారెస్ట్ అధికారుల నుండి, ఫారెస్ట్ నుండి, ముఖ్యంగా ఫారెస్ట్ సర్వీసెస్ నుండి దాదాపు 6 ఏళ్ల తర్వాత అనుమతులు రావడం జరిగింది. ఫైనల్ ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులు వచ్చాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులు అంటే ఏంటి? కామన్గా పర్యావరణానికి ప్రభావితం చేసే వేటినైనా కూడా అనుమతులు తీసుకోవాలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటువంటి వాటి నుండి. సో ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు దేనిపైన అంటే పన్నా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో, పన్నా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో, పన్నా పులుల సంరక్షణ కేంద్ర ప్రాంతంలో ఇది ఇంపాక్ట్ అవుతుంది దీని ద్వారా. సో ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది రావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఏ రాష్ట్రాల మధ్య ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్టు చూడండి సరిపోతుంది. అండ్ ఒక కొత్త రకమైన డ్రాగన్ ఫ్లై వార్తల్లోకి వచ్చింది. తూనిగా అంటాము, దువెన అంటారు, కొన్ని ప్రాంతాల్లో బూగా అంటారు, దువెన అని చెప్పేసి. సో అలా డ్రాగన్ ఫ్లై స్పీసీస్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇది వయనాడ్, కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ఈ డ్రాగన్ ఫ్లై అనేది వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఎపిథెమిస్ వయనాడెన్సిస్. వయనాడ్ ప్రాంతం ఎపిథెమిస్ వయనాడెన్సిస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏంటి అది అంటే, వార్తలు వచ్చిన ఒక కొత్త రకమైన డ్రాగన్ ఫ్లై అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో పాటా అండ్ ఇండియా కొలాబరేట్ టు ఎక్స్పాండ్ ట్రావెల్ ఫర్ లైఫ్. సో ట్రావెల్ ఫర్ లైఫ్ ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది, ఏషియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి. ఇన్ ఏ ల్యాండ్ మార్క్ మూవ్ ఫర్ సస్టైనబుల్ టూరిజం, పాటా అంటే ఏంటంటే పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్. అది భారతదేశంతో సహకారం అందిస్తూ ట్రావెల్ ఫర్ లైఫ్ అనే ఇనిషియేటివ్స్ని అక్రాస్ ఏషియా పసిఫిక్ రీజన్ ప్రాంతంలో నిర్వహించబోతున్నారు, గుర్తుంచుకోండి. పటా ట్రావెల్ మార్ట్ 2023 అనే ఒక అంశం వార్తలకు వచ్చింది. పటా ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? ట్రావెల్ ఫర్ లైఫ్. ఇండియా మరియు పటా మధ్య కుదిరిన ఒక ఒప్పందం, గుర్తుంచుకోండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, భారతదేశం యొక్క వృద్ధి రేటుని IMF ఎంత శాతంగా అంచనా వేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరాలను అడుగుతారు. అండ్ IIT గౌహతికి సంబంధించిన ఒక పరికరం, రక్త పరీక్షలు చేసే పరికరం. G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు వార్తల్లోకి వచ్చింది. అండ్ బంగ్లాదేశ్లో
పద్మా బ్రిడ్జ్ రైల్ లింక్ అనేది వార్తల్లోకి వచ్చింది. దాన్ని షేక్ హసీనా గారు ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లో తొలిసారిగా సోప్ బాక్స్ రేసెస్ వార్తల్లోకి వచ్చాయి. అండ్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో మొట్టమొదటి మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. అండ్ చక్రవత్ 2023 అనేది విపత్తు నిర్వహణ సంబంధించిన ఒక ప్రత్యేక జాయింట్ ఎక్సర్సైజ్, యాన్యువల్ జాయింట్ హెచ్డిఆర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ గోవాలో నిన్నటి రోజున ముగిసింది. అండ్ మ్యాపింగ్ కెన్ నది బెత్వా నదుల అనుసంధానం, జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్ట్కి ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. అండ్ వార్తలు ఇచ్చిన ఒక కొత్త రకమైన డ్రాగన్ ఫ్లై స్పెసీస్ ఎపిథెమిస్ వయనడెన్సిస్ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ పాటా అండ్ ఇండియా ట్రావెల్ ఫర్ లైఫ్ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దీన్ని ఇనిషియేట్ చేయడానికి ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.